నా ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభోదయం. ఈరోజు యుద్ధకాండంలోని రెండవ భాగంలోకి వద్దాం. మరి రెండవ భాగంలో ఏమైంది అంటే అంగదుని చేతిలో ఇంద్రజిత్తు ఓడిపోయాడు. ఆ ఇంద్రజిత్తు ఎవరు అని అంటే రావణుడి యొక్క కుమారుడు. ఆ ఓడిపోగానే ఎట్లయినా రాముడిని ఎదురుగా ఎదుర్కోలేము అని నిర్ణయం తీసుకొని మోసంగానైనా యుద్ధం చేయాలి, గెలవాలి అనుకుంటాడు. ఎవరు? ఇంద్రజిత్తు. అనుకొని ఏం చేస్తాడు అని అంటే ఒక అస్త్రాన్ని నాగాస్త్రంతో రామలక్ష్మణుల పైకి ప్రయోగిస్తే వాళ్ళు మూర్ఛపోతారు. ఈయనేమనుకుంటాడు, వాళ్ళు చనిపోయారు అనుకొని వెళ్ళి రావణుడికి సభలో చెప్తే అందరూ సంతోషపడతారు. అక్కడ ఎక్కడైతే మూర్ఛపోయినారో అక్కడికి ఈమె త్రిజట ఉంది కదా, విభీషణుడి కూతుర్ని నువ్వు అది విమానంలో పుష్పక విమానంలో సీతకి తీసుకుని వెళ్ళు, ఆమె చూస్తే అప్పుడు నమ్ముతుంది అని చెప్తారు. త్రిజట పుష్పక విమానంలో సీతాదేవిని తీసుకొని వాళ్ళు ఎక్కడైతే రామలక్ష్మణుడు మూర్ఛపోయారో ఆ ప్రదేశానికి తీసుకెళ్తే అదంతా చూస్తే నిజంగానే అందరూ ఉన్నారు వానరులు, నిజంగానే రామలక్ష్మణుడు చనిపోయారని సీత గగ్గోలు పెట్టి బాగా ఏడుస్తుంటుంది. త్రిజట ఓదారుస్తుంది, అసలు ఇదంతా అబద్ధము, ఇదంతా రాక్షస మాయ వల్ల జరుగుతుంది. ఒకసారి భర్త లేని స్త్రీని పుష్పక విమానం తీసుకొస్తుందా, కానీ నిన్ను ఎక్కించుకొచ్చింది అని అంటే నీకు ఆధారం అదే, నువ్వు చూడు సౌభాగ్యవతినే తీసుకొస్తుంది కదా పుష్పక విమానం అంటే అప్పుడు ఆలోచిస్తుంది అవును కదా అని. అది చనిపోలేదు అనేసి నమ్ముతుంది. ఆ తర్వాత గరుత్మంతుడు అక్కడికి వస్తాడు. ఆయన రాకతో రామలక్ష్మణులకి మూర్ఛ ప్రభావం తగ్గిపోతుంది. వాళ్ళు లేచి కూర్చుంటారు. తర్వాత వాళ్ళు లేచి కూర్చున్న తర్వాత రామలక్ష్మణులు బ్రతికే ఉన్నారు అనేది ఆ శబ్దము రావణుడి గుండెల్లో గుబులు పెట్టిస్తుంది. అరే చనిపోయారు అనుకుంటే మళ్ళీ బతికినారా అనేసి. ఆ తర్వాత ఏమవుతుంది, రావణుడు కూడా యుద్ధంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత రావణుడికి సుగ్రీవుడికి యుద్ధం జరుగుతూ ఉంటుంది. రావణుడు ఒక బాణం వేస్తాడు, దాంతో సుగ్రీవుడు మూర్ఛపోతాడు. సుగ్రీవుడు మూర్ఛపై కింద పడిపోగానే లక్ష్మణుడు ఏమంటాడంటే రావణుడి దగ్గర విల్లు తీసుకొని నేను వెళ్తా యుద్ధానికి రావణుడితో అని లక్ష్మణుడు బయలుదేరుతాడు. అప్పటికే హనుమంతుడికి రావణుడికి యుద్ధం జరుగుతుంటుంది. బాగా యుద్ధం జరుగుతూ ఉంటే రావణుడు ఏం చేస్తాడంటే హనుమని చెంప మీద ఒకటి కొడతాడు. ఆ దెబ్బకి హనుమంతుడు కింద పడి గిర్రన తిరిగి లేచి తేరుకొని వెంటనే మళ్ళీ రావణుడిని కొడతాడు హనుమంతుడు ఇదే చేతితో చెంప మీద. రావణుడు వెంటనే కింద పడితే దశ కంఠాలు కదిలిపోతాయి ఆ దెబ్బకి, హనుమ దెబ్బకి. అప్పుడు మెచ్చుకుంటాడు, శత్రువైనా నీ శక్తి సామర్థ్యాలు నాకు బాగా నచ్చినాయి హనుమ అని హనుమంతుడిని రావణుడు మెచ్చుకుంటాడు. మెచ్చుకున్న తర్వాత రావణుడు రావణుడికి జరిగేటప్పుడు శక్తి అనే అస్త్రంతో కొడితే లక్ష్మణుడు మూర్ఛపోతాడు. వక్షస్థలంలో తగులుతుంది ఆ బాణము, లక్ష్మణుడు మూర్ఛపోతాడు. లక్ష్మణుని వదిలేక రాముడు ఉన్న దగ్గరికి మొత్తానికి తీసుకొని చేరుస్తారు. చేసిన తర్వాత ఇంకా రావణుడికి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఏం చేయలేని స్థితిలోకి రావణుడు వెళ్ళిపోతాడు. అప్పుడు రాముడు అంటాడు, నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నావు, రేపు ఉదయం వచ్చి యుద్ధం చేయి, ఇప్పుడు అలసిపోయినావు, నేను నీతో యుద్ధం చేయను, బతికిపో అని వదిలేస్తాడు. ఇక ఇంటికి వెళ్తాడు రావణుడు. ఇంటికి పోయినా ఇంట్లో తిరుగుతున్నా నిద్ర కూడా పట్టదు ఆ రాత్రి అంతా. ఆ ఆలోచనలతో ఇంకా రాత్రి గడుస్తుంది. గడిచిన తర్వాత ఈయనకి ఇంకొక తమ్ముడు ఉన్నాడు కదా, కుంభకర్ణుడిని నిద్ర లేపమని రాక్షసులని పురమాయిస్తాడు. కుంభకర్ణుడి నిద్ర ఏంటి అంటే ఒక రోజు భోజనం, రోజు 24 గంటలు తింటాడు, 6 నెలలు నిద్రపోతాడు. అందుకే కుంభకర్ణ నిద్ర అంటాడు. మరి రాజన్న ఇంత యుద్ధం జరుగుతున్నా ఆయనకి ఏ శబ్దము లేదు, ఆయన మంచి మొద్దు నిద్రలో ఉన్నాడు. రాక్షసులంతా పోయి ఆయన లేపుతారు. లేప మొత్తానికి లేస్తాడు. లేచిన తర్వాత రావణుడి దగ్గరకు వస్తే నువ్వు నాకు సహాయం చేయాలి కుంభకర్ణ అంటే, ఆపదలు ఆదుకున్న వాడే నిజమైన ఆప్తుడు మిత్రుడు అని ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటారు. మాట్లాడిన తర్వాత కుంభకర్ణుడు యుద్ధంలోకి వస్తాడు. శ్రీరాముడితో యుద్ధం చేస్తే కుంభకర్ణుడు ఐందాస్త్రం వేస్తే దాంతో కుంభకర్ణుడు చనిపోతాడు. ఆ తర్వాత ఎవరు? రావణుడి కుమారుడు అతికాయుడు కూడా బ్రహ్మాస్త్రంతో లక్ష్మణుడి చేతిలోనేమో అతికాయుడు చనిపోతాడు, శ్రీరాముడి చేతిలోనేమో కుంభకర్ణుడు చనిపోతారు. వీళ్ళిద్దరి మరణము రావణుడిని కుంగదీసింది. ఎంతో బలవంతుడు అనుకున్న కుంభకర్ణుడు చనిపోయిండు, కొడుకు చనిపోయిండు, ఇంకా ఇంద్రజిత్తు మిగిలిపోయిండు. ఇప్పుడు ఇంద్రజిత్తు రావణుడు మిగిలేరు. వీళ్ళిద్దరు చనిపోతే ఇంకా రాముడు ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుని కొడితే
కుంభకర్ణుడి భారీ కాయం కదా, పెద్ద శరీరం కదా, తల ఎగిరి రావణ భవనంలో పడితే ఆ తలకాయ పడిన దాటికి దెబ్బకి కొన్ని భవనాలు కుప్పగూలినాయి. బాహుబలి సినిమాల ఆయన ఉంటాడు కదరా, బల్లాల దేవత విగ్రహం తలకాయ పోయి పడ్డట్టు కుంభకర్ణుని తలకాయకి బంగళాలు భవనాలు కింద పడిపోతాయి. అప్పుడు నగరం అంతా తెలుస్తుంది. రావణుడికి గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంది. అంటే చెయ్యెత్తు మనిషి బలశాలి కూడా చనిపోయిండా అని. అప్పుడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం వల్ల రామలక్ష్మణుడు మూర్చపోతారు. 67,000 కోట్ల మంది చనిపోతారు. పోయి మిగతా వాళ్ళ గాయాలైతే జాంబవంతుడు హనుమను వెతుకుతూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు మూర్చపోయారు కదా, మళ్ళీ వీళ్ళకు ఔషధి ఏదైనా ఒక మందు ఇస్తే అని సర్వ ఔషధి ఒక మందు ఇస్తే ఆ మందుని హనుమ తీసుకురావాలి. అందుకోసం అని హనుమని వెతుకుతూ ఉంటాడు. హనుమకి చెప్తే వెళ్ళి ఆ ఔషధి చేస్తే ఆ ఔషధితో శ్రీరామచంద్రుడు ఇద్దరు లేచి కూర్చుంటారు. మిగతా వానరులంతా మళ్ళీ మామూలు స్థితికి కొంచెం నార్మల్గా అయిపోతారు. అయిపోయిన తర్వాతే మళ్ళీ ఇంద్రజిత్తు అనుకుంటాడు, ఎట్లయినా వీళ్ళని ఇంకా దెబ్బతీయాలి మానసికంగా, ఇంత చేసినా మళ్ళీ లేచిర్రు అనేసి వానర సైన్యం ముందు ఎవరిని మాయా సీతని చంపేస్తాడు. అది తీసుకపోయి రాముడికి చెప్తే నిజంగానే సీతని చంపేసిరేమో అని రాముడు ఏడుస్తూ కూర్చుంటాడు, బాధపడుతూ ఉంటాడు. కానీ విభీషణుడు వచ్చి అదంతా రాక్షసమాయే, దానికి ఏం లేదు, సీతమ్మని ఏం చంపలేదు అని విభీషణుడు చెప్పిన తర్వాత మళ్ళీ అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఇదంతా మాయ అని గమనిస్తారు. ఇక ఏం చేసినా వీళ్ళు ఇదైతే లేరు అనుకుంటారు. ఇక ఇంద్రజిత్తుకు లక్ష్మణుడికి యుద్ధం నడుస్తుంది. బాగా ఇంద్రజిత్తు లక్ష్మణుడు పోటాపోటీగా కొట్లాడుతూ, లక్ష్మణుడి దగ్గర కూడా ఐందాస్త్రం ఉంది, దాంతో ఇంద్రజిత్తుకి ప్రయోగిస్తే ఇంద్రజిత్తు చనిపోతాడు. ఇంద్రజిత్తు కూడా చనిపోయిన తర్వాత రావణుడు వస్తాడు ఇక యుద్ధ రంగంలోకి. అప్పటిదాకా రావణుడు రాలే, యుద్ధ రంగంలోకి వస్తాడు. ఆయన చూసి వానర సైన్యం అంతా ఇటు అటు పరిగెత్తుతుంటారు. దశకంఠుడు 10 తలకాయలు పెట్టుకొని యుద్ధానికి వస్తే ఆయనకి ఎవరు ఒక తలకాయ ఉన్న వానరుడు నిలబడతారా, అందుకని వాళ్ళంతా పరుగులు తీస్తుంటారు. ఇక రామ లక్ష్మణులు రావణుడికి యుద్ధం జరుగుతుంటే రావణుడు ఏం చేస్తాడంటే విభీషణుడి మీదకి బల్లెం ఎత్తుతాడు. అది చాలా శక్తివంతమైంది ఇంకా అనేసి విభీషణుడు పారిపోతూ యుద్ధం చేసుకుంటూ పోతూ ఉంటే లక్ష్మణుడు వెళ్ళి శరవాణను కురిపిస్తాడు. బాణాల వర్షం కురిపిస్తే రావణుడు అక్కడి నుంచి విభీషణుడిని చంపకుండా వదిలేస్తాడు. ఇంకా రావణుడు శక్తి అనే అస్త్రాన్ని ప్రయోగిస్తే లక్ష్మణుని వక్షస్థలంలో 2 బాణాలు గుచ్చుకపోతాయి. వానర సైన్యం ఎంత ప్రయత్నించినా 2 బాణాలు బయటికి తీయలేకపోతారు. రాముడు వచ్చి 2 చేతులతో బాణాలను తీసి విసిరేసిన తర్వాత ఇక రాముడో రావణుడో, ఇప్పటిదాకా రాముడు రాలే, ఇంద్రజిత్తు చనిపోయిన తర్వాత రావణుడు వచ్చిండు, లక్ష్మణుడు మూర్చపోయిన తర్వాత రాముడు వస్తున్నాడు. ఈ యుద్ధంలో రాముడో రావణుడో ఇద్దరమే ఉండాలి, ఎవరో ఒకరే ఉండాలి ఇద్దరిలో అని ప్రళయకాల రుద్రుడిలా రాముడు యుద్ధంలోకి ప్రవేశించిండు. ఇక రాముడు రావణుడు ఇద్దరిలో ఒకరే ఉండాలి అని రాముడు విజృంభిస్తుంటే రాముని యొక్క విలువిద్య పాండిత్యానికి రావణుడు ఎదుట నిలవలేక పరుగులు పెడుతున్నాడు. భయంతో పరుగులు పెడుతుంటే అక్కడ పడిపోయి ఉన్న లక్ష్మణుని చూసి రాముడు విలపిస్తాడు, బాధపడతాడు. ఏ దేశంలో అయినా భార్య దొరకవచ్చు, బంధువులు దొరకవచ్చు, కానీ లక్ష్మణుని వంటి తమ్ముడు దొరకడు అని ఏడుస్తాడు. కన్నీరు గారిస్తే సుషేనుడు లక్ష్మణుని పరీక్షించి ఈయన ఇంకా చనిపోలేదు రామ అని చెప్తాడు. అప్పుడు ఒక ఔషధులు తెస్తే అది లక్ష్మణుడికి ఇస్తే లక్ష్మణుడు మళ్ళీ లేస్తాడు అనేసి హనుమంతుడిని పిలిచి ఔషధి మందు తెమ్మనేసి హనుమంతుడికి ఆజ్ఞ ఇస్తారు, ఔషధిని తీసుకురా అని. ఔషధిని తేవడానికి హనుమంతుడు శరవేగంతో ప్రయాణిస్తుంటే రాముడు అంటాడు, ఒకవేళ లక్ష్మణుడు లేకపోతే ఈ విజయం కూడా వృధాయే, నేను సీతను తీసుకొని మన అయోధ్యకు వెళ్ళిన ఫలితం శూన్యం. అంటే లక్ష్మణుడు లేకపోతే ఈ 2 వృధాయే అని రాముడి యొక్క ఉద్దేశం. ఇంద్రుడు మాతలి సహాయంతో భూలోకానికి దివ్య రథాన్ని తీసుకొని వస్తాడు. ఆ రథాన్ని తీసుకొని రాముడు యుద్ధ రంగంలోకి వెళ్తాడు. మాతలినే దానికి రథసారథి. ఇంకా శ్రీరాముడు యుద్ధ భూమికి వెళ్ళి రావణుడితో యుద్ధం జరుగుతూ ఉంటుంది. మరి ఆ యుద్ధం ఎట్లా ఉంటుంది అని అంటే
హోరాహోరీగా జరుగుతూ ఉంది. రావణుడి సారథి గమనిస్తాడు, ఎట్లాగో రావణుడు ఓడిపోయేలాగా ఉన్నాడు అని బండిని తిప్పుతాడు. వేరే దిక్కు తిప్పితే రావణుడు ఒప్పుకోడు. ఎందుకు, యుద్ధం చేయాలి అంతే, నేను ఎక్కడికి తప్పి పారిపోను అనేసి ఆ సారథి చెప్తే ఇద్దరు యుద్ధము. ఆ యుద్ధం కూడా ఆకాశానికి ఆకాశం, సముద్రానికి సముద్రమే సమానమైనట్లు రావణ యుద్ధం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ అనకుండా పోటాపోటీ అనేది యుద్ధం జరుగుతుంది. మరి బ్రహ్మాస్త్ర ప్రయోగము చేసి రావణాసురుని మాతడి సహాయంతో, ఈ రథసారథి ఉన్నాడు కదా, ఆయన సహాయంతో శ్రీరాముడు బ్రహ్మాస్త్రం ప్రయోగించడం వల్ల రావణుడు చనిపోతాడు. శ్రీరాముడి చేతిలో బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్లనే రావణుడు చనిపోతాడు. రావణుడు చనిపోయిన తర్వాత విభీషణుడు అడుగుతాడు రాముడిని, ఏమని అంటే, నేను అంత్యక్రియలు చేయడానికి అనుమతి ఇవ్వు, ఇంకా మిగిలింది ఆయన ఒక్కడే ఈయనకు చేయడానికి. అప్పుడు రాముడు ఏమంటాడు అంటే, మనిషి ఉన్నంత వరకే పోరు కానీ మనిషి చనిపోయిన తర్వాత అందరూ సమానమే. రావణుడు ఇప్పుడు నీకెట్లాగో నాకు కూడా గౌరవించదగిన వ్యక్తి అనేసి అంత్యక్రియలలో భీషణుడికి సహాయపడతాడు. ఆయన ఉత్తర క్రియలన్నీ చేసేస్తారు. తర్వాత ఆయన భార్య అయిన మండోదరి బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా లక్ష్మణుడిని పిలిచి రాముని ఆదేశం ప్రకారం లక్ష్మణుడు వెళ్ళి, ఈయనకి ఎవరికి, విభీషణునికి మాట ఇచ్చిండు కదా, పట్టాభిషేకం జరిపిస్తా, రాజుగా ప్రకటిస్తా అని ఆ కార్యక్రమాన్ని ఆయన పూర్తి చేసుకున్న తర్వాత సీతకి జరిగిన విషయం చెప్పమని హనుమకి చెప్తే, అక్కడ వెళ్ళి సీతాదేవికి చెప్తే ఆమె సంతోషపడుతుంది. సీతను తీసుకొచ్చిన తర్వాత సీతాదేవి సంతోషంతో రాముడి దగ్గరికి వెళ్తే, అప్పుడు రాముడు ఒక మాట అంటాడు, నా వంశ ప్రతిష్టను నిలబెట్టడానికి దుష్టుడైన రావణుడితో యుద్ధం చేసిన, కానీ నువ్వు యుద్ధం చేసి నిన్ను తీసుకొచ్చే వరకు నాది బాధ్యత. కానీ నువ్వు ఒక సంవత్సర కాలం పాటు పరుడి పంచన అంటే పక్క వాళ్ళ దగ్గర ఉన్నావు కాబట్టి నీ ఇష్టం వచ్చిన చోటికి నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తాడు. అప్పుడు బాగా ఏడుస్తుంది సీతాదేవి. ఆమె మనసులోని ఆంతర్యాన్ని గమనించిన లక్ష్మణుడు చితి పేరుస్తుంటాడు. ఆమె వెళ్ళి అగ్ని ప్రవేశం చేస్తుంది. చేసిన తర్వాత బయటకు వస్తుంది. అప్పుడు చెప్తాడు రాముడు, నాకు నీ మీద ఎలాంటి అభిప్రాయం లేదు, ఎలాంటి దురభిప్రాయం లేదు, కానీ ప్రజలందరూ నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి నువ్వు ప్రజలకి ఆదర్శంగా ఉండాలని చేయమన్నదే కానీ నేనేం చెప్పలేదు నీకు అనేసి ఇంకా పుష్పక విమానం ఎక్కి రామలక్ష్మణులు సీత అక్కడి నుంచి లంక నుంచి ఎక్కడికి, మన అయోధ్యకి ప్రయాణం అవుతారు. దారి మధ్యలో అన్నీ చూపిస్తూ రాముడు తీసుకొని వస్తాడు. అక్కడ కొందరు వానరులు మిగిలిపోతే వాళ్ళందరినీ ఇంద్రుడు బతికిస్తాడు. ఆ తర్వాత వానరులంతా ఇంకా అందరు అక్కడి నుంచి లంక నుంచి వచ్చి కిష్కిందకి సుగ్రీవుడు వానరులు ఎవరి ప్రాంతానికి వాళ్ళంతా వెళ్ళిపోతే సీతారామ లక్ష్మణులు పుష్పక విమానంలో అయోధ్యకు వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత అందరికీ ముగ్గురు అమ్మలకి పాద నమస్కారం, గురువులకు అందరికీ పాదాభివందనం చేసి ఆ తర్వాత రాముడు పట్టాభిషిక్తుడై రాజుగా ఉంటే, యువరాజుగా లక్ష్మణుడు ఉండమంటే లక్ష్మణుడు ఉండనంటాడు. నాకు యువరాజు ఏది వద్దు అంటే భరతుడిని యువరాజుగా చేసి రాముడు ప్రజారంజకమైన పాలనని కొనసాగిస్తున్నాడు. ప్రజలందరినీ తన కన్నబిడ్డల వల్లే చూసుకుంటూ, అందుకే ఇప్పటి వరకు రామరాజ్యం అన్నారు కానీ కృష్ణుడు దేవుడే అయినప్పటికీ కృష్ణరాజ్యము అనలేదు, ధర్మరాజు రాజ్యము అనలేదు, రామరాజ్యం అన్నాడు. ఆ రాముడు కూడా రాజ్యాన్ని ఎన్ని సంవత్సరాలు అంటే 11,000 సంవత్సరాలు రామరాజ్యం పరిపాలన జరిగింది. రాముడు 11,000 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిండు. ప్రజల ఆదరాభిమానాలు పొందిన రాజుగా కీర్తించబడ్డాడు. నా పాఠం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని పాఠాలతో మళ్ళీ కలుద్దాం.